నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి అవతారం అని అనుకుంటున్నారా? సో ఇవాళ హ్యాలోవీన్ అండ్ దానికోసం నేను ఇవేమీ తెచ్చుకోలేదు. ఇవి కొని 1 year అవుతుంది, అయినా నేను ఎప్పుడూ యూజ్ చేయట్లేదు. సరేలే ఇవాళ దాంట్లో కలిపేద్దామని చెప్పి ఊరికే సరదాగా పెట్టుకున్నాను. సో మా కమ్యూనిటీలో ట్రిక్ ఆర్ ట్రీట్ అది ఈవెంట్ అని అంటారా, ఏదోట్లే అది గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటా. సెలబ్రేట్ అని అంటారా, ఏదో అట్లే నాకు వచ్చిన భాషలో నేను చెప్తున్నాను. అండ్ ఇదంతే కీ చైన్. నాకు హెలో కిటీ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ పెట్టాను. సో మనం కూడా వెళ్దాము. చిన్ని విచెస్ ఆర్ ప్రిన్స్ అందరూ ఎలా రెడీ అవుతారో చూద్దాము. ఇంకా మనం కూడా మన ట్రీట్స్ తీసుకొని వెళ్ళిపోదాము. అండ్ రేపైతే మనం దివాళీ ఈవెంట్ కూడా వెళ్తున్నాము. సో ఈ బ్లాగ్లో హ్యాలోవీన్ ఈవినింగ్ అండ్ దివాళీ ఈవినింగ్ మీరు చూడబోతున్నారు. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my body. Hi, say hi. Happy Halloween. ఆ రోజు వెదర్ అసలు బాగోలేదు, విండీగా కోల్డ్గా అలా ఉండడం వల్ల మా లీజింగ్ ఆఫీస్లో ఇలాగ చిన్నగా ట్రిక్ ఆర్ ట్రీట్ కండక్ట్ చేశారు. ఆ పిల్లలందరూ వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని క్యూట్గా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా. నా ఫ్రెండ్ ఇలాగా నా ఫేస్ మీద డ్రా చేసింది, నాకు వాళ్ళకి క్యూట్ అనిపించింది. క్యూట్ అనిపించకపోయినా మీకు అనిపించిందని చెప్పండి నాకు. ఇంకా నేనైతే ఇలాగ అందరిని కలిసి అంటే ఒక గ్యాదరింగ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 1.5 months to 2 months అయిపోయింది అనుకుంటా. సో కుదరట్లేదు అని చెప్పి ఈసారి వెళ్ళాను. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ దేర్. బోల్డన్ని కబుర్లు, నవ్వులు, ఫన్ ఇంకా అన్నీ అనమాట. సో కొన్నిసార్లు ఇలాగ మనకంటూ ఇలాగ ఫ్రెండ్స్ ఉండి గ్యాదర్ అవుతే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. ఇది చూసారా, నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా నా ఫ్రెండ్స్తో. రీల్ కూడా చేసాం మేము. ఇంకా యాక్చువల్గా హ్యాలోవీన్కి అందరూ అవి వేరే కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదా, బట్ నేను ఇలాగ రెడీ అయ్యాను. నేను యాక్చువల్గా ఇదేం కాస్ట్యూమ్ కాదు, జస్ట్ ఊరికే అలాగా ఫన్ కోసం నా కోసం నేను రెడీ అయ్యాను ఇలాగంతే. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేసి ఇంకా ఈ డేని ఎండ్ చేద్దాం. రేపు దివాళీ ఈవెంట్కి వెళ్దాం. సో 9:30 అవుతుంది. ఈ పిల్లోడికి ఇవాళ అస్సలు ఎన్ని మీటింగ్స్ అంటే ఇవాళ ఎన్ని అటెండ్ అయ్యావు నువ్వు? మార్నింగ్ 2, ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాడు. 2:30 నుంచి కంటిన్యూస్గా అటెండ్ అవుతూనే ఉన్నాడు. 2:30 నుంచి 3:20 వరకు ఒకటి, 3:30 to 4, 4 to 5:30, మళ్ళీ 6:30 to ఇప్పుడు వరకు. ఇంకా నైట్ ఇంకొక మీటింగ్ ఉందంట, వాళ్ళకి వర్క్ డెడ్ లైన్ ఏదో ఉంది. సో అందుకని చెప్పి సో మా డిన్నర్ వచ్చేసి ఉప్పు కూడా సరిపోయింది. యమ్మీ. అయ్యో చట్నీ పడేసుకున్నా. యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసినా ఫర్మెంట్ అవ్వట్లేదు. ఇవాళ అసలు ఫర్మెంట్ అయ్యి కింద పడిపోయి అందుట్లో ఓవెన్లో పెడితే అలా అయిపోయింది. యమ్మీ ఉన్నాయి. టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇవాళ ఏకాదశి సాటర్డే, అది మీకు అందరికీ తెలుసు, బట్ ఊరికి చెప్తున్నా. సో టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పేసాం. మేము ఎప్పుడైనా కూడా టెంపుల్కి మార్నింగ్ టైంలో వెళ్ళాం. ఇలాగా 4కి 3కి అలా వెళ్తాము. బికాజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సాటర్డేస్ కొంచెం రష్గా ఉంటుంది కదా, సో ఎక్కువసేపు దేవుణ్ణి అలాగా చూస్తూ ఉండలేము. సో ఇప్పుడు వెళ్తే చాలా పీస్ఫుల్గా అలా చూస్తూ ఉండొచ్చు స్వామివారిని. సో లెట్స్ గో. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అటు నుంచి డైరెక్ట్గా దివాళీ ఈవెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని స్టాల్స్, క్లాత్స్, జ్యువెలరీ, ఫుడ్ చాలానే ఉన్నాయి. మేము ఏది ట్రై చేయలేదు కాకపోతే.
అక్కడి నుంచి ఎంతోసేపు లేము, జస్ట్ అలా అన్నీ విజిట్ చేసి ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చాం. ఇక్కడ చాలా ట్రక్స్ ఉన్నాయి, మా ఫేవరెట్ ఒకటి ఉంది. అక్కడ బయట కూర్చోవచ్చు కానీ చాలా చలిగా ఉంది, అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని తింటున్నాం. సో నేను ఈ మధ్య హెల్దీ వర్షన్ ట్రై చేస్తున్నాను, అందుకని చెప్పి కావాలి అని వచ్చిన దగ్గు అది. సో నేను ఇడ్లీ తింటున్నాను, పొడి ఇడ్లీ. ఆయిల్ కాదమ్మా, గీలో కాపితే మునిగి తేలుతుంది. వాళ్ళు గీ ఎక్కువ వేస్తే నేనేం చేయను, బట్ బాగుంది, ఐ లైక్ ఇట్. నాకు వద్దు. వెంకటేష్ అన్హెల్దీ బ్యాడ్ ఫెలో పునుగులు తింటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు అందరూ నన్ను తిడతారేమో, అవి తింటే అన్హెల్దీ అని, జస్ట్ ఫర్ ఫన్ అంటున్నాను. నేను ఈ మధ్య జంక్ తినడం తగ్గించేసాను. బయటకు వెళ్ళినా కూడా కొంచెం సింపుల్గా ఆయిల్ ఫుడ్ లేకుండా అలాగే ట్రై చేస్తున్నాను. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒకేసారి జంక్ అవాయిడ్ చేసేలా కాకుండా మెల్లమెల్లగా నా డైట్లో కొన్ని న్యూ హ్యాబిట్స్ అండ్ రొటీన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. కమింగ్ వీడియోస్లో అవన్నీ మీరు చూస్తారు. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్గా వాళ్ళు ఒక బొటిక్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ బిన్ 2 months. అప్పుడు ఆ రోజు అనగా ఇన్వైట్ చేశారు ఒకసారి ఊరికే, అంటే కలెక్షన్ చూడొద్దు కానీ అని చెప్పి. కానీ ఆ రోజు ఎందుకో మిస్ అయ్యాను. ఇంకా తర్వాత డిలే అవుతూ ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళాను. సో వీళ్ళ దగ్గర అయితే ఫ్రాక్స్ 2-piece సెట్ అండ్ 3-piece సెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండ్ అవుతుంది అనుకుంటా కదా ఈ మల్ చందేరి అనే ఫ్యాబ్రిక్. నేను కొన్ని వీడియోస్ బాగానే చూశాను. సో దాంట్లో ఫ్రాక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ 3-piece సెట్, టాప్, దుప్పటా అండ్ ప్యాంట్స్, బాటమ్స్ ఇవాళ ఉన్నాయి. అండ్ 2-piece సెట్స్వి నారాయణపేట్ ఫ్రాక్స్, ఇలాగ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో కూడినవి ఉన్నాయి. సో నేను వెళ్ళాను అంటే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను కదా, సో మీకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇలాగ అన్నీ చూపిస్తున్నాను. సో వాళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది, ఫ్యామిలీ కాంబోస్ స్టిచ్ చేస్తారు. సో మీకు ఏ రకంగా కస్టమైజేషన్ కావాలి అన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే యూ కెన్ గ్రాప్ దెమ్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ ఫాలో దేర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్సో ఫేస్బుక్ పేజ్. సో యా, ఏమైంది అంటే మొన్న ఆ ఫామ్కి వెళ్ళాం కదా దివాళీ సెలబ్రేషన్స్కి. అక్కడికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు మాకు తెలియదు కానీ వెనక టైర్కి మేక్ గుచ్చుకుంది. సో మీకు చూపిస్తాము. అక్కడికి వచ్చాము. మా ఇంటి దగ్గరలో ఉన్న కాస్కోకి అపాయింట్మెంట్ కోసం చూస్తే 2 days తర్వాత దొరుకుతుంది. సో అందుకని చెప్పి ఇంకొక దూరంగా ఉన్న కాస్కోకి వచ్చాము. అక్కడ 7:45కి అపాయింట్మెంట్. We have to wait or else we can go to pick some groceries. So first అయితే ఆ టైర్ చూపిస్తా. ఇది వెళ్ళి ఎక్కడో పొడుచుకొచ్చింది. చెప్పు. అది ఇచ్చారు, కార్ మీద పెట్టి కార్ కీస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ లోపలికి తీసుకెళ్ళి రిపేర్ చేస్తారు. జస్ట్ అంతే, కానీ కొంచెం ఛార్జ్ చేశారు. సో మనకు 1 hour టైం ఉంది. వెంకటేష్ అందుకని చెప్పి నీకు నచ్చింది తీసుకో, ఏదైనా పర్లేదు, టీవీ కూడా సెలెక్ట్ చేసుకోవటని చెప్పాడు. సో వీ హ్యావ్ టు చూస్ వన్ టీవీ. అక్కడ ఏమన్నారంటే అది టైర్కి అదే మేక్ ఉంది కదా, అది టైర్ ఎడ్జ్న దిగిందంట.
చాలా ఎడ్జ్ కరెక్ట్గా టైర్కి ఎడ్జ్న దిగితే అది రిపేర్ చేయడం కష్టం అని చెప్పన్నారు. నేను అంటే నా వల్ల అయితే కాదు, బయటికి తీసుకెళ్ళండి. బట్ ఇలా ఉంటే ఏమంటారు ఏ మెకానిక్ అసలు టచ్ చేయరు దాన్ని, మీరు టైర్ మార్పించుకోవాలి అని చెప్పండి సింపుల్గా. సో ఇంకా వచ్చేసాము, ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చపాతీ విత్ టొమాటో పప్పు.